ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగిందా. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో జరిగేటువంటి కొత్త మార్పులు ఏంటి, వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 2వ తారీఖు అండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. చివరి వరకు చూసి తెలుసుకోండి. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్ అయితే ఈ విధంగా ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి విద్యార్థులకు సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. ఇక పైన ఇప్పుడు ఇంటర్ సంబంధించినటువంటి చదువుతున్న విద్యార్థులు అయితే ఉంటారు కదా, ఇక నుంచి ఇంటర్ బోర్డు ఉండదన్నమాట. ఇంటర్ ఎగ్జామ్స్ రాయడం ఇవన్నీ ఇంటర్ బోర్డు అయితే ఉండదు. సో ఒకే గొడుగు కిందికి స్కూల్స్ అంటే 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఇంటర్ కూడా ఒకే విద్యలోకి రాబోతుంది అనమాట. న్యాయశాఖ పరిశ్రమలో అయితే విలీన ముసాదా యొక్క బిల్లు అయితే రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నాటి పాత చట్టాలను రద్దుకు రంగం సిద్ధం చేసిందనమాట. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరికొత్త వ్యవస్థను అయితే తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపైన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బోర్డు అనేది ఉండబోతున్నట్లు అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. సో ఎందుకంటే మనకు రేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్లో ప్రధానంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. సో ఆగస్టు 31 తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఇచ్చారు. సో పోయిన మంత్ వరకే ఛాన్స్ ఉండేది, ఇక మరోసారి పొడిగించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రేషన్ సంబంధించి ఈకేవైసీ ఎవరికైతే కంప్లీట్ కాలేదో వారికి గుడ్ న్యూస్ చేసుకోవచ్చు అనమాట. టైం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈసారి అయితే మిస్ చేసుకోకండి. మీ యొక్క ఆధార్ కార్డు సంబంధించి కొంత చిన్నపిల్లలకు సంబంధించి వేలిముద్రలు ఐరిస్ పల్లె కదా, వాటిని అప్డేట్ అయితే చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ డీలర్ను సంప్రదించినట్లయితే ఎవరికి ఈ కేవైసీ అయింది, ఎవరికి పెండింగ్లో ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మా ఛానల్లో ఒక వీడియో అయితే చేసి ఉందన్నమాట. అది కూడా దాని ద్వారా కూడా మనకు ఈ కేవైసీ అయిందా లేదా అనేది కూడా క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ నెలకు సంబంధించి దాదాపు 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం అయితే అందించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా దాదాపుగా ఆ రేషన్ కోట అనేది రేషన్ డీలర్ల ఏదైతే షాపులు ఉన్నాయో అక్కడికి అయితే చేరుకోవడం జరిగింది. సో నిన్నటి నుంచి కొన్ని జిల్లాలు అయితే అందిస్తున్నారు, కొన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు రేపు, ఎందుకంటే ఈ నెల 31 తారీఖు వరకు అయితే అందించడం అయితే జరుగుతుంది. సో కొన్ని ఏరియాలు అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాస్త లేట్ అవుతుంది. తర్వాత విరామం తర్వాత అయినా కుదుటపడిన తర్వాత రేషన్ బియ్యం అయితే అందించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం, ఇక 3 నెలలకు సంబంధించి 18 కేజీల రైస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలదే, అదేవిధంగా అక్టోబర్ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం అయితే పంపిణీ జరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే ఎంత తీసుకున్నారు ఎలాంటి, అదేవిధంగా సో ఈసారి కొన్ని షాపుల్లో మాత్రం ఇక గోధుమలు అదేవిధంగా చక్కెర కూడా ఇవ్వనున్నట్లు చెప్తున్నారు. సో ఇక రేషన్ సంబంధించినటువంటి కార్డు లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తక్కువ ధరకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. సో ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే రాష్ట్రంలో ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న నకిలీ లబ్ధిదారులు లేదంటే బోగస్ పెన్షన్లు అని కూడా పిలుస్తాం, అనర్హులకు సంబంధించి అదేవిధంగా మృతి చెందిన వారి పెన్షన్లు ఏరివేత ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశారు. గ్రామాల్లో అయితే గతంలో ఫిర్యాదులు రావడంతో మనకు కొత్త విధానం తీసుకురావడం జరిగింది. ఒక యాప్ ఉంటుంది, యాప్లో అయితే ఫేస్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి విధానానికి అందరూ కూడా అటు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి పట్టణాల్లో మాత్రం అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి, వారు ఎక్కడ ఉంటున్నారు తిరగడం లేదు. అదేవిధంగా కొన్ని అప్డేట్ కూడా చేయక ఇలా సంవత్సరాలు గడుస్తున్నా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇటీవల కూడా తీసుకున్నట్టు చేతివాటం చూసినట్టు చెప్పడంతో ఇక ఫిర్యాదులు రావడం, వాటిని ఎంక్వైరీ చేసిన తర్వాత నెక్స్ట్ నెల నుంచి కట్ చేశారు. అయితే తాజాగా వచ్చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు నిఘా తీవ్రతరం చేశారన్నమాట. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మొత్తం 119 నియోజకవర్గాల్లో భాగంగా జాబితాను అయితే సిద్ధం చేస్తున్నారు.
సో ఇక ఇప్పటికే కొలిక్కి వచ్చినట్టు చెప్తున్నారు. నియోజకవర్గ వారిగా వివరాలు అయితే సేకరిస్తున్నారు అన్నమాట సెర్ఫ్ అధికారులు. ఇందులో భాగంగా ఆన్లైన్లో అనర్హుల జాబితా అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే 42 లక్షల మంది చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఉండగా 19,04,239 మంది బ్యాంకు ఖాతాలో ప్రతి నెల కూడా కోర్ బ్యాంకింగ్ విధానంలో పెన్షన్లు అనేది జమ అవుతుంది అనమాట. అంటే దాదాపు సగానికి సగం అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి. ఇక సెర్ఫ్ నిర్వహించిన పైలట్ పరిశీలనలో పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ చేపట్టింది కదా. ఇప్పటి వరకు 17 లక్షల మంది దాదాపు 90% వరకు లబ్ధిదారులు ఇందులో పాల్గొన్నట్లు ధృవీకరణ కూడా పూర్తయినట్టు చెప్తున్నారు. మరో 2 లక్షల మంది ఇంకా అలాగే మిగిలి ఉన్నారని చెప్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చేపట్టిన డిజిటల్ వెరిఫికేషన్ క్షేత్రస్థాయిలో పరిశీలనలో భారీగా అవకతవకలు అయితే వెలుగు చూశాయి. కొంతమందికి ఆధార్ కార్డుల వయసు పెంచుకున్నట్లు, ఇక ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు, సదరం సర్టిఫికేట్లు కావచ్చు ఫేక్, ఇవన్నీ కూడా తీసుకున్నట్లు గుర్తించారు. అర్హత లేని వారు సైతం అనధికారికంగా పెన్షన్లు సొమ్ము తీసుకుంటున్నట్లు గుర్తించడం జరిగింది. ఇక దీంతో ఈ ఆకపైన సీఎం నివేదిక అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు సంబంధించి ఇప్పటివరకు గుర్తించిన వారి సంఖ్య 1,28,000 చిల్లర అయితే ఉన్నారు. అధికారులకు నివేదిక అంటే దాదాపు అధికారులు సీఎంకి అయితే నివేదిక ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మృతులు చెందిన వారి సంఖ్య దాదాపు 76,372 మంది పేర్లు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందనమాట. కాగా గుర్తించిన వారి వివరాలలో ఇందులో భాగంగా ఇతరులు మాత్రం 45,000 దాదాపు 134 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు. ఇక ఇలా 600 మంది, ఇలా కొంతమంది పెన్షన్లు అవసరం లేదన్న ఆసక్తి చూపడం లేదన్నమాట, ఏం అవసరం లేదని చెప్తున్నారు. ఇలా 1,248 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనల విరుద్ధంగా పింఛన్లు పొందుతున్న, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు మృతి చెందిన వారి పేర్లతో లబ్ధిదారులు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. సో ఇక మరొకసారి ఏంటంటే వీరందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందనమాట. సో ఇందులో ప్రధానంగా అత్యధిక రికార్డు స్థాయిలో వచ్చేసి జగిత్యాల జిల్లాలో 6,979 మంది అనర్హులుగా, ఇందులో ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో 6,574 మంది ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో కూడా ఉన్నారన్నమాట, 6,027 మంది. హైదరాబాద్లో 5,553 మంది అయితే ఉన్నారు. ఇందులో వచ్చేసి మృతి చెందిన వారి పేర్లు ఇక కొనసాగిస్తూ పింఛన్లు తీసుకున్నట్లు ఇక ఇందులో పైలట్ ప్రాజెక్ట్ కింద భాగంగా సర్వే చేసినప్పుడు వారిని గుర్తించడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గంలో అమలవుతున్న పింఛన్లు ఇక ఎలా ఉన్నాయి, ఏంటి అనర్హులను, వాటిలో అనర్హులు ఉన్నట్లయితే లిస్ట్ కూడా రెడీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో భాగంగా లెక్కదీసి ఏరివేషన్ స్థాయిలో ఇక బృందాలు కూడా అప్రమత్తం కావడం జరిగిందనమాట. అనర్హులను తొలగిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వివరాలు కూడా పకడ్బందీగా సేకరిస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అక్రమాలు లేకుండా, సో ఏదైతే అత్యంత పారదర్శకత ఉండే విధంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా కొత్త పెన్షన్ల మంజూరు చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. రాష్ట్రంలో 2 లక్షల పెన్షన్లు మనకు ఆగస్టు 15వ తారీఖున అందించడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో గతంలో మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి ఏరివేసిన తర్వాత, బోగస్ కార్డులు తీసిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది సమతుల్యంగా. సో ఇప్పుడు దాదాపుగా ఇంతమంది అర్హత లేరు కాబట్టి వారి బ్యాలెన్స్ కొత్త వారు యాడ్ అవుతారు. ఇంకా మిగతా ఎంత భారం పడుతుంది ఏంటన్నది కూడా ఫైనల్ నివేదిక అయితే అధికారులు సిద్ధం చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ నెల పెన్షన్లు కనుక తీసుకోకపోతే వెంటనే తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. సో ఆసరా పెన్షన్లకు సంబంధించి